ఎహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం. Book of Ezekiel, chapter 22, 30వ వచనం. verse 30. ఆ భాగాన్ని నేను చదువుతాను, మీ భాగాన్ని మీరు చదవండి, అందరం కలిసి చదువుకుందాం. Brother will read his portion, we all will read our portion. నేను దేశమును పాడు చేయకుండాట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడేవాడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. అన్న రెఫరెన్స్ మరొకసారి చెప్తారా? ఎహెజ్కేల్ చాప్టర్ 22 verse 30. 30. Ezekiel chapter 22 verse 30, please. I'm going to read again, those who haven't followed it. And I sought for a man among them who should build up the wall and stand in the breach before me for the land, that I should not destroy it, but I found none. ఇక్కడ దేవుడు ఒక విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఏమిటా విషయం చూద్దాం. The Lord is speaking to us an important issue here. Yeah, I'm following the Christian faith. ఈ భాగంలో నేను దేశమును పాడు చేయకుండానట్లు. Here it says, before I destroy the land, ప్రాకారమును దిట్టపరచుటకు, I will stand in the breach. ప్రాకారము దిట్టపరచుటకు మీన్స్ I should build up the wall. ప్రాకారము దిట్టపరచుటకు, బిల్డప్ ద వాల్ అని ఉంది ఇంగ్లీష్ లో. తెలుగులో టు స్ట్రెంథన్ ద వాల్ తెలుగు మీనింగ్ వస్తుంది. అంటే ప్రాకారం, in Telugu it says to strengthen up the wall. ప్రాకారమును దిట్టపరచుటకు బదలైన సందులకు తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. To strengthen of the wall and to stand in the breach, and to stand in the breach before me for the land, అంటే దేవుడు I should not destroy it. దేవుడు దేశాన్ని పాడు చేయకుండా ఉండాలంటే ఆయనకు ఒక మనిషి కావాల్సి వచ్చాడు. In order to prevent the Lord from destroying the land, the Lord need a man. మంది అక్కర్లేదు, ఎక్కువ మంది గ్రూప్ ఆఫ్ పీపుల్ అవసరం లేదు దేవునికి. God doesn't need a group of people, God does need one man. ఎందుకంటే ఆ పైన 22వ అధ్యాయంలో 25వ వచనంలో ప్రవక్తల దగ్గరికి వెళ్ళాడు దేవుడు. In chapter 22 verse 25, God went to the prophets. వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళంతా మనుషులను భక్షించే వాళ్ళు, మనుషుల యొక్క ద్రవ్యాల సొత్తుల్ని దోచుకునే వాళ్ళలాగా ఉన్నారు వాళ్ళు. So here the prophets are devouring the human lives and they have taken their treasures and precious things. ఆ తర్వాత ఇంకా చూస్తే ఇంకా చూస్తే అక్కడ ఇంకొక విషయం మాట్లాడుతున్నాడు దేవుడు 26వ వచనంలో. 26 in verse 26, యాజకుల దగ్గరికి వెళ్ళాడట దేవుడు. God went to the priests as well. వాళ్ళు ఎలా ఉన్నారు? How are these priests? వాళ్ళు ప్రతిష్ఠితమైన వస్తువుల్ని అపవిత్రపరుస్తున్నారు. They have profaned the holy things. పవిత్రమైన దానికి అపవిత్రమైన దానికి సాధారణమైన దానికి తేడా ఏంటో కూడా తెలియదు వాళ్ళకి. The priests do not know what is holy and what is unholy. అదే సమయంలో దేవుడు అధికారుల దగ్గరికి వెళ్ళాడట. Then God went to the princes, the authorities.
వాళ్ళు ఎలా ఉన్నారు? How are వాళ్ళందరూ the princes and authorities? లాభం సంపాదిస్తే నరహత్య చేయట్లో మనుషులు నాశనం చేసే పనిలోనే ఉన్నారు వాళ్ళు. So they are like wolves who are shedding the blood and destroying the lives to get dishonest gain. సో ఎక్కడ చూసినా బలాత్కారం ఏముంది కానీ So అక్కడ wherever we see there is dishonesty న్యాయం అనేది కనపట్లేదు అక్కడ. and there is no justice. ఆ కారణాన్ని బట్టి దేవుడు ఎవరన్నా ఒక్కళ్ళు దొరుకుతారా అని వెతుకుతున్నాడు. And because of this, God is seeking for one man. అయితే అక్కడ ఏమో రాయబడిందంటే ఒక్కడైనాను కనబడలేదు. But God says, even I could not find that man as well. ఎందుకంటే ఇది ఏ టైంలో రాయబడింది అంటే యెహెజ్కేలు బబులోను రాజు నెబుకద్నెజరు యూదా దేశం మీద దాడి చేసి 605 BCలో దేశాన్ని 3 సార్లు దాడి చేసి వాళ్ళని బబులోను దేశానికి దాసులుగా పట్టుకుపోయాడు. So the book of Hezkel is written when King Nebuchadnezzar from Babylon came and took the people of Judah into captivity 3 times. During this time, this book was written. మూడోసారి వచ్చినప్పుడు దేవాలయాన్ని కాల్పించాడు, పడగొట్టేశాడు, కాల్పించాడు, ప్రాకారాలు కూలగొట్టించాడు. సిద్కియా అని ఆఖరి రాజు అయిన సిద్కియా కళ్ళు దీయించేసి అతని కుమారుని చంపించి మిగతా శేషం అంతటిని బబులోను దేశాన్ని పట్టుకుపోయాడు. So the third time when King Nebuchadnezzar came, he destroyed the whole temple of God. He took the valuable things from there. And King Sidkiah, he took his eyes out of his eyes, and also he took away his sons into captivity. సిద్కియా కుమారుని చంపించాడు. He also killed the sons of Sidkiah. ఈ ప్లక్డ్ అవుట్ హిస్ బోత్ ది ఐస్, ఆయన 2 కళ్ళు బీకిచ్చేశాడు సిద్కియావి. He plucked the eyes of the king of Judah, Sidkiah, and also he killed his sons. తర్వాత ప్రాకారాలు పడగొట్టాడు. Then he destroyed the walls. ఇప్పుడు ఆ ప్రాకారాలు పగలగొట్టబడ్డాయి. ఇప్పుడు ప్రాకారాలు పగలగొట్టిన పరిస్థితిలో శత్రువు రావడానికి ప్రాకారాలు ఇప్పుడు అడ్డు లేదు. So now the walls are open for the enemy to enter into. ఆ కారణాన్ని బట్టి దేవుడు ఎవరన్నా ప్రాకారాలని దిట్టపరచాలంటే ఈ పడిపోయిన ప్రాకారాలని దిట్టపరిచి కట్టాలి. ఆ బద్దలైన సందుల్లో ఎవరైనా ఉంటారేమని దేవుడు వెతుకుతా ఉన్నాడట. Now at this moment, as the walls are destroyed, God is seeking for a man who can build up the wall and who can stand in the breach. ఆ కారణాన్ని బట్టి దేవుడు ఎంత వెతికినా ఒక్కడైనా కనపడలేదన్నాడు. Even though God has been seeking, but God could not find even one man. ప్రవక్తలు దారి తప్పారు, యాజకులు దారి తప్పారు, అధికారులు దారి తప్పారు, ప్రజలు కూడా దారి తప్పారు. So the prophets failed, the priests failed, the princes and authorities failed, and finally even the people of the land also failed. నేను దేశాన్ని ఇర్మియాతో మాట్లాడాడు. ఇర్మియా అంటే యెహెజ్కేలు కంటే ముందు ఉన్నాడు ఇర్మియా ప్రవక్త. So the prophet Jeremiah was before Hezkel. God spoke to Jeremiah as well. చాప్టర్ 5 5వ అధ్యాయంలో In chapter 5 in Jeremiah, మొదటి 2-3 వచనాలు 1, 2 and 3 verses. ఇక్కడ ఏం రాయబడిందంటే, యెరూషలేము వీధుల్లో ఇటు అటు పరిగెత్తుతూ చూచి తెలుసుకొనిడి, దాని రాజవీధుల్లో విచారణ చేయడి, న్యాయం జరిగించు, నమ్మకముగా ఉండ ఎత్తినించున్న ఒకడు మీకు కనబడిన యెడల నేను దాన్ని క్షమించుదును. So here it says, run to and fro from the streets of Jerusalem, look and take note, search her squares to see if you can find a man, one who does justice and seek the truth, that I may pardon her. ఒక్క మనిషి కావాలంట దేవునికి. He says, if I can find a man, one man. ఎట్లా ఉండాలంటే, న్యాయం జరిగించు, నీ నమ్మకముగా ఉండ ప్రయత్నించున్న ఒక్కడు నాకు కనబడిన యెడల.
God here says, I'm looking for a man who can do justice and who can seek truth. ఇప్పుడు దేవునికి కావాల్సింది ఇలాంటి వాళ్ళే. God wants this kind of people. నమ్మకముగా ఉండాలా, న్యాయం జరిగించాలా. Those who can do justice and those who can seek and do the truth. అట్లాంటి వాళ్ళు దేవుడు కావాలి. అలాంటి వారి కొరకే దేవుడు వెతుకుతున్నాడు. So God is seeking such kind of people. కానీ తర్వాత దేవుడు ఇంకా యిర్మీయాని ఏం చేశాడట, పెద్దవాళ్ళ దగ్గర పంపిద్దాం, గనులైన వారి దగ్గర పంపిద్దాం, వాళ్ళైనా దారిలో ఉన్నారేమోనని 4వ వచనంలో చూడండి, 5వ వచనంలో గనులైన వారి దగ్గర పంపిద్దాము, బాగా చదువుకున్న వాళ్ళ దగ్గర పంపిద్దామని యిర్మీయాని పంపించాడట 5వ వచనంలో. So in the 5th verse we see God sent to the great people to speak to them. వాళ్ళు ఎలా ఉన్నారు? వారు యెహోవా మార్గంను తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారే ఉందురు కదా అని నేను అనుకుంటుని. అయితే ఒక్కడును తప్పకుండా వారు కాడిని విడిచిన వారుగాను కట్లను తెంపుకున్న వారుగాను ఉన్నారు. So when he sent to these great people, how are they? They if you see that they are all like had broken the yoke and they had burst the bonds. బ్రోకెన్ ద యోక్ అంటే అర్థం ఏంటంటే, కాడి విరుచుకున్నారంటే వాళ్ళు కట్టుబాటులోంచి బయటకు వచ్చారు అని అర్థం. That means they have come out of their bondage. దీనికి అర్థం ఎట్లా ఉంటుందంటే, తెలుగులో మీ ఊర్లో మీరు లేక్స్, చెరువులు చూసి ఉంటారు కదా. You would have seen the small lakes in the villages. చెరువులో నీళ్ళు ఎలా ఉంటాయి? How is the water in the lake? చుట్టూ కట్టగడితేనే ఉంటాయి. So there is a boundary around the lake so that the water is stored in that lake. బౌండరీ గనక అది గనక కట్ట గనక తెంపేస్తే ఏం జరుగుతుంది? If you make a breach, then what would happen to the lake? మొత్తం నీళ్ళన్నీ ఊర్ల మీద పడి ఊర్లు ముంచేస్తాయి. Then the water will come out of the breach and it will flood the whole village. ఇక్కడ కూడా అంతే, మనుషులు కూడా కట్టుబాట్లు తప్పితే దేశాన్ని పాడు చేస్తారు. So same thing, if the people they breach the justice, then the whole land will become sinful and wicked. అంటే ఇక్కడ కావాల్సిన దేవునికి ఒక మనిషి కావాలా. That means overall what God says is God needs one man. అది ఎలాంటి మనిషి కావాలి? ఆయనకి నమ్మకంగా ఉండి, న్యాయముగా ఉండి, అక్కడ ఏమని రాయబడిందంటే, న్యాయము జరిగించు, నీ నమ్మకముగా ఉండ ఎత్తించిన ఒకడు మీకు కనబడిన ఎడల. Here it says, I am seeking for a person who can do justice, who is faithful and who can seek the truth. కానీ ఒక్కడు కూడా కనపడలేదట దేవుడికి. But for God, he couldn't find that one person. ఆ కారణాన్ని బట్టి దేవుడు యోధాని బబులోను రాజు నెబుకద్నెజరుకు అప్పగించాడు. And that is the reason God handed over the kingdom of Judah into the hands of the king of Babylon, Nebuchadnezzar. ఎందుకంటే ఇంకా ముందుకు వస్తే చాప్టర్ 7, if you see chapter 7, యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయంలో ప్రజలు ఎలా ఉన్నారో ఒకసారి చూస్తాం. if you see chapter 7, how the people are. అక్కడ ఒక చక్కని మాట రాయించాడు దేవుడు. ఏమిటంటే చూడండి, 17-18 వచనం. 17-18. Chapter 7 verse 17 and 18. Jeremiah chapter 7 verse 17 and 18. యోధా పట్టణంలోను యెరూషలేము వీధులను వారు చేయుచున్న క్రియలను నువ్వు చూస్తున్నావు కదా. నాకు కోపం పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలననియు అన్ని దేవతలకు పానార్పణం పోయేవాలని పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి వేసుకున్నారు. You see here in verse 17, do not see what they are doing in the cities of Judah and the streets of Jerusalem. The children are gathering wood, the fathers are kindling fire, and the women knead the dough to make cakes for the queen of the heaven.
and they pour out drink offering to other gods to provoke me to anger. అంటే వాళ్ళని ఐగుప్తులను తీసుకొచ్చింది ఎవరు? ఆకాశరాణి? ఆకాశరాణి కాదు కదా. Who brought them out of the Egypt? Is it not the Queen of Heaven? It's not the Queen of Heaven. మరి ఎవరు తీసుకొచ్చారు? Who brought them out of the Egypt? వారికి నైవేద్యం పెట్టాల్సింది ఎవరికి? ఎవరికి వారు ధూపం వేయాలా? Who do they have to put the altar and fire? ఐగుప్తులో నుంచి తమను విడిపించి దేవునికి కదా వాళ్ళు ధూపం వేయాల్సింది, నైవేద్యం పెట్టాల్సింది. So the God who brought them from the Egypt, that God they have to offer the offerings. కానీ వీళ్ళు చేస్తున్నది ఏంటంటే అక్కడ వాళ్ళని విడిపించిన దేవుని వదిలేశారు. స్ట్రేంజ్ గాడ్స్ అంటే అన్ని దేవతలను పట్టుకొని అన్ని దేవతలకి పానార్పణం పోస్తున్నారు. So they forgot the God who delivered them and they are doing the offering to the idols and the strange gods. ఎవరెవరు ఉన్నారు దాంట్లో ఆ పనిలో? Who are involved in that worshipping the strange gods? పిల్లలేమో కట్టెలు ఏరుతున్నారు, The children are gathering the wood. తండ్రులేమో పొయ్యి రాజు పెడుతున్నారు, The fathers are kindling the fire. తల్లులేమో పిండి పిసుకుతున్నారు. The women are kneading the dough. ఎవరు మిగిలేరు ఫ్యామిలీలో? And who else is there? ఎవరు మిగలలేదు ఫ్యామిలీలో. No one is there. అందరూ కూడా విగ్రహారాధనలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. So all the family are involved in offering to the idols, worshipping the idols. ఒక్కళ్ళు కూడా దేవుని గురించి ఆలోచించట్లే. No one is thinking about the true God. అది ఆ దినాలు ఇర్మియా కాలంలో ఉన్న సిట్యుయేషన్. So that was the situation during the time of Jeremiah. ఆ కారణాన్ని బట్టి దేవుడు బబులోను రాజు నెబుకద్నెజరుకి వాళ్ళని అప్పగించాడు. And that is the reason God handed over them to the king Nebuchadnezzar, a heathen king. అంటే ఇక్కడ బద్దలైన సందు దేని గురించి మాట్లాడుతుందంటే ప్రొటెక్షన్, భద్రత గురించి మాట్లాడుతుంది. So the breach speaks about the protection. అంటే ఆ శత్రువు ఎవరో రాకుండా ఉండాలంటే ఆ సందు దగ్గర ఒకడు ఉండాలి. So in order to prevent the enemy to enter into the territory, one man should stand at the breach. ఇదే మాట ఇంకో కొంచెం ముందుకు వెళ్తాం మనం. So if we move forward, నిర్గమకాండం, if you see Exodus, నిర్గమకాండంలో in Exodus 32వ అధ్యాయం chapter 32, Exodus chapter 32, నిర్గమకాండం 32వ అధ్యాయం, Exodus chapter 32. ఈ భాగంలో ఈ అధ్యాయంలో మోషే 40 దినాలు కొండ మీద ఉన్నాడు, సీనాయి పర్వతం మీద. In this chapter, Moses was there on the Mount Sinai for 40 days. 24వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు మోషే సీనాయి పర్వతం మీద ఉన్నట్లుగా మనం చూస్తాం. From chapter 24 to chapter 31, Moses was on Mount Zion. ఇప్పుడు 32వ అధ్యాయం 15వ వచనం. If you come to chapter 32 verse 15, మోషే శాస్త్రము గల 2 పలకలు కొండ దిగు వచ్చెను, ఆ పలకలు ఇరుపక్కలు రాయబడినవి. Then Moses turned and went down from the mountain with the 2 tablets of the testimony in his hands, the tablets that were written on both the sides. మోషేనేమో కొండ మీద ఉన్నాడు, Moses was on the Mount Zion. కొండ క్రింద అహరోను ప్రజలతో ఉన్నాడు. But at the bottom of the mountain, Aaron was with the children of Israel. ఇప్పుడు కాంగ్రిగేషన్ ఉంది, హై ప్రీస్ట్ ఉన్నాడు. So there is congregation, and along with the congregation, the high priest Aaron was with them. ఇప్పుడు హై ప్రీస్ట్ హ్యాండ్ ఓవర్ చేశాడు ప్రజలు మోషే. So Moses handed over the congregation to high priest Aaron, and he went up to the mountain. ఇప్పుడు అహరోను ఏం చేస్తున్నాడు? Now what is Aaron doing? ప్రజలు ప్రెజర్ పెట్టారు, మోషే ఏమయ్యాడో మాకు తెలియదయ్యా, మాకు దేవతను చెయ్యి, అతను మా ముందు నడుస్తాడు, ఆ దేవత మాకు ముందు నడుస్తుంది, ఆ మోషే అని వాడు ఏమయ్యాడో మాకు తెలియదు అని చెప్పేసి అన్నారు ప్రజలు.
Then the people pressurized Aaron, forced him to make an idol. So Aaron made an idol, and then they said, this idol will lead us. సో ఆ విధంగా ఆరోన్ వేసాడు, వాళ్ళ దగ్గర బంగారం అంతా తీసుకొని ఒక దూడం చేశాడు. Then Aaron collected all the gold from the people and he made a golden calf. ఎందుకంటే దూడను ఎందుకు చేశాడంటే వీళ్ళు ఐగుప్తులు ఉన్నారు, ఐగుప్తులు దూడలను ఆరాధిస్తారు కాబట్టి వీళ్ళు ఆ కల్చర్ చూశారు కాబట్టి వెంటనే నమ్ముతారు అని ఇక్కడ దూడం చేసి వాళ్ళ ముందు పెడితే వాళ్ళు ఏం చేశారంటే, ఓ ఇశ్రాయేలు నేను ఐగుప్తుల నుంచి విడిపించింది దేవుడు ఇదే అని చెప్పి దాని చుట్టూ చేరి సంబరం చేసుకుంటున్నారు. So these people, they know that Egyptians used to worship the idol calf. So the same idol, they made it here in the wilderness, and they worshipping that calf, saying, "Oh Israel, this calf has redeemed us." అని పండుగ చేసుకుని విధులు చేసుకుంటున్నారు. And that is how they are making festival and they are worshipping that idol. దేవుడు చూశాడు ఆ విషయాన్ని. Then God saw this. వెంటనే దేవుడు మోషేతో అన్నాడు. Then immediately God said to Moses, verse 9, మరియు యెహోవా ఇట్లని, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడని వాళ్ళని ప్రజలు కావున నీ ఊరకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నేను గొప్ప జనముగా చేస్తానని మోషేతో చెప్పగా, Then God said to Moses, I have seen these people, behold, they are the stiff-necked people. Now therefore let me alone, that my wrath may burn hot against them, that I may consume them in order that I might make a great nation out of you. అంటే నిన్ను గొప్ప జనంగా చేస్తా, వాళ్ళని చంపేసేస్తా, వాళ్ళని నాశనం చేస్తా అన్నాడు దేవుడు. So God said to Moses, I am going to utterly destroy them, and out of you I will bring a great nation. అప్పుడు మోషే ఏమన్నాడు? Then what Moses replied, అయ్యా నువ్వు తీసుకొచ్చి కొండల్లో చంపడానికి తీసుకొచ్చావని ఐగుప్తులు అనుకుంటారు కదా, ఆ చెడ్డ పేరు నీకు వస్తుంది కదా, కాబట్టి వాళ్ళని నశింపు చేయొద్దయ్యా, వాళ్ళ గురించి సంతాపపడమని 12వ వచనంలో ఆ మాట అన్నాడు. Then Moses said to the Lord, why do you want to destroy these people, O God? You know, why should the Egyptians say with evil intent God brought them and killed them in the wilderness? So please have mercy upon them and relent from destroying these people. అంటే దేవునికి మనుషులకి మధ్యలో ఒక మనుషుడు నిలబడ్డాడు ఇక్కడ. So that this means between God and people there is one man who's standing on the behalf. ఎందుకు నిలబడుతున్నాడు? Why Moses is standing between God and people? ప్రజల నాశనం కాకుండా ఉండాలంటే, so that they may not be destroyed by the wrath of God. ఆ కారణం బట్టి ఇంకెంతవరకు వెళ్ళాడంటే మోషే ఎంతవరకు వెళ్ళాడంటే చూడండి 32వ వచనం 32 verse 32. He came to such an extreme, Moses, and if you see verse 32, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరిస్తావా, లేని యెడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాను. But now if you will not forgive their sin, O Lord, but if not, please blot me out of your book that you have written. అంటే అర్థం ఏంటి? ప్రజలకు బదులుగా నీవు నన్ను శిక్షించు, నా పేరు జీవ గ్రంథంలో తీసివేయి. టేక్ మీ అవుట్ ఫ్రమ్ ది బుక్ ఆఫ్ ఎటర్నిటీ. So here Moses is pleading to God, saying, "Oh God, please forgive their sins, and if you do not forgive, in their place, blot my name out of the book of life. నా పేరు తీసివేయి. Take my name out. నన్ను నిత్యత్వం నుంచి తీసేయి. Lord, take me out from your will for the sake of these people. నా నిత్యత్వమే లేకుండా చేయి, నాకు నిత్యత్వం లేకుండా చేయి. Even take me out of your book of life. Take me out from the eternal life. అంటే పుస్తకంలో నా పేరు లేదంటే నాకు నిత్యత్వం లేదు. I do not have eternal life. నాకు నిత్యత్వమే ఉండదు. కాబట్టి నా పేరు తుంచివేయమన్నాడు. So even you can take my name out of the book of life. That means I am ready to lose even my eternity. Yes. అంటే ఇక్కడ మోషే దేవునికి దేవుని ప్రజలకు మధ్యలో నిలబడ్డాడు.
ఒక్క మనుషుడు. So that means the most important thing to see here is Moses stood before the people of Israel and the Almighty God. ఎందుకు? తన పణంగా తనకు వాళ్ళకి బదులుగా తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు ఆయన. So in the place of the people of Israel, even he was ready to give up his life. ఇది బండ సందులో ఉండే అనుభవం. So this is what the experience of standing in the breach. ఇంకొక అనుభవం చూస్తాం. So we will see another experience. సంఖ్యాకాండం నంబర్ చాప్టర్ 16 Numbers chapter 16. 16వ అధ్యాయంలో సంఖ్యాకాండం 16వ అధ్యాయం. ఇక్కడ Numbers chapter 6. 16వ అధ్యాయంలో దాతాను, కోరహు, అబీరాము, ఓనును మోషేకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. 250 మంది సంఘ పెద్దలను తీసుకొని మోషే అహరోనుకు విరోధంగా మీరే నడిపించాలా, మేము కూడా లేవీలమే కదా, మేము నడిపిస్తామని చెప్పేసి తిరుగుబాటు చేశారు. So here we see the three people, Dathan, Abiram and Eliab. They rebelled against the sons of Korah. They rebelled against Moses and Aaron, and they said, we are also the Levites. Even we have the authority to lead the people of Israel. ఆ తర్వాత మోషే ఆ మాట విని తల వంచుకొని సాగిలపడ్డాడు 3వ వచనంలో. Then in the third verse, Moses, he was so humbled, he prostrated before them, before the assembly. And 4వ వచనం సాగిలపడెను అని రాయబడి ఉంది. he fell on his face. In the verse 4 it says he fell on his face. Moses fell on his face. ఆ మరునాడు ఏం జరిగింది అంటే వాళ్ళు దాతాను, అబీరాము, కోరహు, ఓనులు వీళ్ళు నలుగురు ఈ భూమి నెర విడిచి వారి భూమిలోకి పాతాళంలోకి వెళ్ళిపోయినారు. So in the next morning we see these people who rebelled against God, the earth opened and they were consumed by the earth. ఆ తర్వాత ఏం జరిగిందంటే దేవుడు ఈ 250 మందిని కూడా దేవుని సన్నిధిలో అగ్ని వచ్చి కాల్చివేసింది వారిని. Then again the 250 people who joined with this people also, the fire of God came and consumed and destroyed them. ఆ తర్వాత ఏం జరిగిందంటే మరుసటి రోజున మరునాడు ఆఫ్టర్ నెక్స్ట్ డే, and the next day what happened? 41వ వచనం, verse 41. ఇశ్రాయేలీయుల సర్వ సమాజం మోషే అహరోనుకు విరోధంగా సణుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితురని చెప్పి. Then the next day all the congregation of people of Israel grumbled against Moses and against Aaron, saying, you have killed the people of the Lord. అంటే వెంటనే ఏం జరిగింది? Then immediately what happened? The people rebelled. 47వ వచనం, verse 47. ఇప్పుడు మోషే అక్కడ ఏం జరిగింది? మోషే చెప్పినట్టు అహరోను దానికి ముందు ఏముందంటే ఎప్పుడైతే 42వ వచనంలో సమాజం మోషే అహరోనులకు విరోధంగా కూడిన వారు ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను, యెహోవా మహిమ కనబడెను. And when the congregation assembled against Moses and Aaron, they turned toward the tent of the meeting, and behold, the cloud covered it, and the glory of the Lord appeared there. 44వ వచనం, verse 44. యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవేయగా వారు సాగిలపడిరి. And the Lord spoke to Moses, saying, get away from the midst of this congregation. I am going to consume them in a moment. And they fell on their faces. ఇక్కడ ఏం జరిగిందంటే దే మర్మర్డ్ అంటే సణిగారు, దేవుని సేవకుడైన మోషే అహరోనుకు వ్యతిరేకంగా సణిగారు. So we see here they murmured against the God servants Moses and Aaron. అంతకు ముందు రోజునేమో ఎవరికి సరిగారు? దేవునికి వ్యతిరేకంగా సడిగారు. ఇప్పుడు మోషే అహరోనుకు వ్యతిరేకంగా సణుగుతున్నారు.
So we see previously the sons of Korah, they grumbled and murmured against God. Now here the people are grumbling and murmuring against the anointed people of God. వెంటనే తెగులు మొదలైంది అక్కడ. Immediately the plague started there. విన్నప్పుడు మోషే వెంటనే అహరోను అలర్ట్ చేశాడు. మోషే అహరోను అలర్ట్ చేసి 46వ వచనం. Then immediately Moses alerted the Aaron. నీవు ధూపార్చన తీసుకొని బలిపీఠం నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజమునందుకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయము, కోపం యెహోవా సన్నిధిని బయలుదేరను, తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా. So Moses said to Aaron, take your censer, put fire on it, and lay the incense and carry it quickly to the congregation, because the wrath of God has gone out from the Lord. The plague has begun among the people. ఇప్పుడు ప్రజల్లో ప్లేగ్ వచ్చింది, తెగులు వచ్చింది. So the plague started spreading instantly among the people. ఇప్పుడు మోషే వెంటనే అహరోను అలర్ట్ చేసి నువ్వు వెంటనే ధూపార్చన తీసుకొని చచ్చిపోయే వాళ్ళకి, తెగులు వచ్చిన వాళ్ళకి, బ్రతికున్న వాళ్ళకి మధ్యలో నిలబడమన్నాడు పోయి. Then Moses said to Aaron, take the incense and quickly go and stand before the dead and the live people, so the rest of the people may not die because of the plague. Verse 48. Verse 48 we see. And he stood before the dead and the living, and the plague was stopped. Who are the dead? ఎవరు చచ్చిన వాళ్ళు? ఎవరు? తెగులు వచ్చిన వాళ్ళు. So the people who died are all attacked, are killed by the plague. ఇవి బ్రతికిన వాళ్ళు ఎవరు? తెగులు రాలేదు, ఇంక వాళ్ళ మీద తెగులు పడలేదు. కొంతమంది తెగులు పడి చచ్చిపోయారు, కొంతమంది మీద తెగులు పడబోతుంది. వాళ్ళ మధ్యలోకి అహరోను నిలబడ్డాడు. So when Aaron went and stood between the dead people and the living people, the plague stopped to kill those who are still living. అప్పుడు తెగులు ఆగిందట. Then immediately the plague stopped. ఇవాళ మన ప్రపంచమంతా వణికిస్తుంది తెగులు. So today we see the plague of corona is trembling the whole universe. నిన్న చూస్తే నాకు 1,77,00,000 మంది కరోనా ఎఫెక్టెడ్ ఉన్నారు. So 1,78,00,000 people are affected by corona by yesterday's census. 6,89,000 మంది చనిపోయారు ఆల్రెడీ. 6,98,000 people already they're killed. అంటే ఇక్కడ తెగులు వచ్చింది, బ్రతికిన వాళ్ళు ఉన్నారు, చచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మధ్యలో నిలబడే వాళ్ళు కావాలి ఇవాళ. So here we see among the congregation the plague came and started killing, but one man need to stand between them so that the rest of the people can not be killed by the plague. ఆ మనిషి ఏం చేస్తున్నాడు? అహరోను ఏం చేస్తున్నాడు? ఇక్కడ చచ్చిన వాళ్ళకి బ్రతికిన వాళ్ళకి మధ్యలో ధూపం వేస్తున్నాడు. So what Aaron doing here is he is standing and putting an incense between the living and the dead. ఇన్సెన్స్ దేని గురించి మాట్లాడుతుంది? ధూపం దేని గురించి మాట్లాడుతుంది? So what does this incense speaks about? ప్రార్థన. It speaks about prayer. పెరిషింగ్ సోల్స్ గురించి, నశించే ఆత్మల గురించి ప్రార్థన చేసేవాళ్ళు కావాలి దేవునికి. So what God is talking today is God needs people like Aaron who can burn the incense, like who can pray for the perishing souls. ఎంతమంది చనిపోయారు ఆ రోజున? How many people died that day? 14,700 మంది చనిపోయారు. 14,700 people were dead. కారణం ఏంటంటే తిరుగుబాటు. The reason behind it is rebellion. ఇంకొక ఇన్సిడెంట్ చూపిస్తాను మీకు. Another incident I want to show. 2వ సమూయేలు 2 Samuel 24వ అధ్యాయం 24th chapter. ఇక్కడ దావీదు ఏం చేశాడంటే ఆయన ఏలుబడిలో జనాన్ని లెక్క పెట్టాలని ఆశ వచ్చింది ఆయనకి, ప్రజల్ని లెక్కించాలని ఆశ వచ్చింది. So here we see in this context
David during his rule wanted to number his people. నా రాజ్యంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, నా రాజ్యంలో ఎంతమంది సిపాయిలు సోల్జర్స్ ఉన్నారు తెలుసుకోవాలన్నారు. How many people are there in my kingdom, and out of that people, how many people are soldiers? అయితే ఇది లెక్క పెట్టాలంటే దీనికి ఒక పద్ధతి ఉంది, ఒక సిద్ధాంతం ఉంది బైబిల్లో. ఆ పద్ధతి చేయకుండా లెక్క పెట్టకూడదు, జనాభాలో లెక్క పెట్టకూడదు. So there is a pattern or a method in the Bible to do the genealogy, but that wasn't followed here. I mean census of the people. I mean The census of the people need to. There is a pattern to follow. ఎక్సోడస్ నిర్గమకాండము 30వ అధ్యాయం Exodus chapter 30. If you see 11, 12, 13 వచనాలు. 11, 12, and 13 verses. మరియు యెహోవా మోషేతో ఇట్లనే నువ్వు ఇశ్రాయేలు లెక్కింపవలను, వారు లెక్కింపబడి వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాధిక్యతను ఇచ్చుకొనవలను. అలాగు చేసినలా నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. The Lord said to Moses, when you take the census of the people of Israel, the need shall give a ransom for his life to the Lord when you number them, that there is no plague among them when you number them. అంటే ప్రజలు లెక్కించాలంటే ముందు వారికి అక్కడ ఏముందంటే ప్రాణ పరిక్రయ దానం ఎంత అంటే 6 తులం. 13వ వచనం ఉంది, వారు ఇయ్యవలసింది ఎంత ఏమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడు పరిశుద్ధ స్థలం యొక్క తులను బట్టి 6 తులము ఇయ్యవలెను. So when the census is made, then they have to give a ransom, which if you see in verse 13 it says, each one who is numbered in the census shall give a half shekel according to the shekel of the sanctuary. అంటే దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞా ప్రకారం ప్రతివాడు 6 తులము వెండి ఇవ్వాలి. So according to the God's command, when census is made, every person need to give a half shekel of silver. శాస్త్రులు పరిచయులు యేసు ప్రభువుని ఒకసారి అడిగారు, ఈ బోధకుడు ఈ 6 వెండి ప్రాణ విమోచన ఖరీదని చెల్లించడా అని ప్రశ్నిస్తే పేతురు పిలిచి అన్నాడు, పేతురు నువ్వు సముద్రంలోకి వెళ్ళి ఒక గాలం వేస్తే మొదట చేప పట్టు, ఆ చేప నోట్లో ఒక షెకెల్ వెండి ఉంటుంది, నాణ్యం ఉంటుంది, నాణ్యం తీసుకొచ్చి నీకు నాకు చెరొక 6 తులం కట్టేసేయమన్నాడు. So when Pharisees and Sadducees, when the question Lord Jesus Christ about giving the tax and so ransom, the Lord said to Peter, go to the sea and then get a fish, and out of the fish he got 1 shekel, and he asked him to go and pay it for Jesus and also pay it for himself. సో ఇక్కడ ఏం కనపడుతుందంటే దాన్ని ఈ ప్రాణ పరిక్రయ ధనము అంటారు. దాన్ని it is called as the ransom for the life. ఇది దావీదు వసూలు చేయకుండా ప్రజలు లెక్కించాడు. So what David did is in 2 Samuel chapter 24, he did not follow the commandment of God, and then he did the census. చేయించిన తర్వాత అక్కడికి యోవాబు అడ్డుకున్నాడు, వద్దయ్యా ఇంకెంతకు మంది 10 రెట్లు జనాన్ని ఎక్కువ చేస్తాడు దేవుడు, ఎందుకు వచ్చిన నీ ఆలోచన అని చెప్పేసి 100 అంతలు ఎక్కువ చేస్తాడే, నీకేం అంత అవసరం వచ్చిందని 3వ వచనంలో యోవాబు అడ్డుకున్నాడు. Even the commander Joab, he admonished David, saying, David, why are you counting the census? God can increase the people to 100-fold. కాబట్టి ఈ కోరిక ఎందుకు పుట్టింది అంటే వినలేదు దావీదు, నేను చెప్పాను చేయి అన్నాడు. Then David did not took the admonishment of Joab, but he said, no, you go ahead and do it. ఇప్పుడు జనసంఖ్య చేశారు, then they did the census. అయిపోయింది. After the census, ఆయనకి ఏం తెలియదంటే దానిలో యోధులు 8 లక్షల మంది ఏమో ఇశ్రాయేల్ వారు, 5 లక్షల మంది ఏమో యోధా వాళ్ళు తీరారు.
verse 9. In verse 9, if you see, there were 8 lakhs people are valiant people, that is the soldiers, and 5 lakh people are the men of Judah. అంటే ఇజ్రాయెల్లో 8 లక్షల మంది, యోధాలో 5 లక్షల, మొత్తం 13 లక్షల మంది వారియర్స్ ఉన్నారు. So there are 8 lakhs people among Israel and 5 lakhs people among Judah. 13 lakhs people are the warriors. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి కబురు వచ్చింది దావీదుకి. గాదు ప్రవక్త వచ్చాడు. Now David received a message from the prophet of God. God came to him. గాదు ప్రవక్త దేవుని దగ్గరికి, దావీదు దగ్గరికి వచ్చి అంటున్నాడు. Then prophet God came to David and he put 3 conditions there. 3 కండిషన్లు. ఒకటేంటి? 3 జాగ్రత్త వినండి. 7 సంవత్సరాలు కరువు కావాలా? 3 నెలలు నీ శత్రువు ఎదుట పారిపోతావా? లేదంటే దేశంలో 3 దినాలు తెగులు రేగటానికి ఒప్పుకుంటావా అని అడిగాడు దావీదు. So this is the message that God came to David and said, 7 years of famine in your country, or 3 months you will be fleeing from your enemies, or there shall be 3 days plague and pestilence in the land. అప్పుడు దావీదు ఏమన్నాడు? Then what David replied? చూడండి, దయతో గమనించండి. 14 వచ్చింది. Verse 14. దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు కనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడదుము గాక అని గాదుతో అనెను. Then David said to Gad, I am in a great distress. Let me fall into the hand of the Lord, for his mercy is great, but let me not fall into the hand of man. ఆ తర్వాత తెగులు రప్పించాడు దేవుడు 15వ వచనంలో. Then we see in the 15th verse, God sent the plague. ఎంతమంది చనిపోయారు? 70,000 మంది చనిపోయారు. So nearly 70,000 people were dead. కారణం ఏంటి? What is the reason? దావీదు యొక్క బుద్ధిహీనమైన ఆలోచన. It is because of the unwise decision by King David. ఎంతమంది జీవితాన్ని బలిగొందది? How many people were killed? 70,000 మంది ప్రజలు, they lost their lives. 70,000 people lost their lives because of the unwise decision by King David. అప్పుడు దావీదు దేవుని దగ్గరికి వచ్చాడు. Then King David came to God. 17వ వచనం. Verse 17. దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవా ఎలాగు ప్రార్థించాను. చిత్తగించక పాపం చేసిన వాడు నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడు నేనే. గొర్రెల వంటి వీరేం చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. Then King David said to the Lord when he saw the angel who was striking the people of Israel, behold, I have sinned, I have done wicked, but these people are like sheep. What have they done? Please let your hand be against me and against my father's house. ఇప్పుడు ఇది ప్రజెంట్ సిచ్యుయేషన్ కరెక్ట్ గా సరిపోద్ది మనకి. So this is the present situation if you can apply it. మనం కనుక దేవుని దగ్గరికి పోయి, ఇప్పుడున్న పాండమిక్, ఇప్పుడున్న తెగులు ఎందుకు వచ్చింది? దేవా, ఈ తెగులు నా వల్లే వచ్చింది, ఈ తెగులు కారణం నేను, నా ఇంటి వారి, నన్ను శిక్షించని నేను పోయి దేవునికి తెగులు తగిలిన ప్రజలకు మధ్యలో మనం పడాలా. So now what is our responsibility is, Lord, please punish me, punish my family. This plague has come into this world, my country, and it is killing so many people. So if we go and plead to God like David, then perhaps God will have mercy upon us. అప్పుడే దేవుడు దేశాన్ని క్షమిస్తాడు. Then only God will forgive the land, God will heal the land. అప్పటి వరకు దేవుడు ఈ దేశాన్ని, ఏ దేశాన్ని కూడా క్షమించడు. Now otherwise God will not going to take away his curse and plague from the land. లోకం మీద దేవుని యొక్క తీర్పు లేక దేవుని కోపం పడింది 213 దేశాల మీద. 230 nations, the anger of God is kindling. అందరూ ఏడుస్తున్నారు. Everybody is crying and wailing.
బట్ ఎవరు దేవుని వైపు తిరగట్లే. But no one is turning towards God. ఈవెన్ నాయకులు కాదు, రాజులు కాదు, అధికారులు కాదు, ప్రజలు కాదు, ఎవరు కూడా, ప్రవక్తలు కాదు, పాస్టర్లు కాదు, ఎవరు కూడా దేవా ఇది నా వల్ల వచ్చిందని ఎవరు చెప్పట్లేదు. So even the leaders, the kings, the princes, the people, even the pastors are not acknowledging, Lord, it is because of me. This great plague has come. Great destruction is happening. దానికి బదులు ఇంకా గప్పాలు చెప్తున్నారు కానీ ఆనాడు ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్తలు ఏం చేశారు, అధికారులు ఏం చేశారు, లేక తర్వాత ఆ ప్రజల్లో ఉన్న ప్రజలు ఏం చేశారు, ఇవన్నీ యాజకులు ఏం చేశారో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. In those days, how in the people are during the time of Israel, how the prophets behaved, how the priests are behaved, how the authorities are behaved, injustice, dishonesty, the same thing is happening nowadays. ఆ కారణాన్ని బట్టి తెగులు పోవడంలే. And that is the reason God is not taking away this plague. లేకుంటే 5 నెలల నుంచి ఏ తెగులు ఇంత నేను ఎరిగిన ఈ దినాలు ఎప్పుడు కూడా ఏ తెగులు కూడా ఈ విధంగా దేశం మీద పడలేదు. During my lifetime, I have never experienced this kind of plague, which is continuing even until for 5 months. Now I am 66 years old. Now brother is 66 years old now. ఇప్పుడు వరకు కూడా నేను దేశంలో నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఇలాంటి ప్లేగ్ కానీ ఇలాంటి విషయాలు నేను ఎప్పుడు చూడలేదు. ఒకవేళ చిన్న చిన్నగా రోగాలు వచ్చినా ఒక టైం ఫ్రేమ్ లో ఉన్నాయి, ఆ ఫ్రేమ్ లో ఉండగానే వెళ్ళిపోయినాయి. So even during my lifetime, I never experienced this kind of plague. Even though I have experienced that, so during the time that some diseases came, but they were only for a short period. స్మాల్ పాక్స్ వచ్చింది, చికెన్ పాక్స్ వచ్చింది, ఒక టైం ఫ్రేమ్ లో ఉన్న వెళ్ళిపోయినాయి. తర్వాత ఆంథ్రాక్స్ వచ్చింది, ఇంకోటి వచ్చింది, ఇంకేమో వచ్చాయి. ఏదో చిన్న టైం ఫ్రేమ్ లో ఉన్న వెళ్ళిపోయినాయి. ఇంత దీర్ఘకాలంగా పట్టుకుని మనుషులు పీడిస్తున్న తెగులు ఏదైతే ఉంది అంటే అది కరోనానే. So smallpox came, the chicken pox came, anthrax came, chikungunya came, so many came, but they were all limited time. But this corona is still continuing. కారణం ఏంటంటే మనుషులను వదలట్లేదు. ఎందుకు వదలట్లేదు? It's not leaving the people. మనుషులు దేవుని వైపు తిరగడం లేదు. It's because the people are not turning towards God. రాజులు తిరగడం లే. The kings and princes, authorities are not turning towards God. పెద్ద పెద్ద కోట్లు వేసుకునే పాస్టర్లు, బిషప్పులు తిరగట్లేదు దేవుని వైపు. Even the pastors and bishops are not turning towards God. ఈవెన్ విశ్వాసులు కూడా తిరగట్లేదు దేవుని వైపు. Even the believers are also not turning towards God. ఏమని చెప్పాలి దేవుని వైపు తిరిగితే? We need to turn towards God, and what we need to say? దేవా ఈ తప్పు నా వల్ల జరిగింది. Oh Lord, this is because of me, Lord. This is happening because of me. ఈ తప్పు చేసింది నేను. Lord, I have done the mistake. నాకు బదులుగా దేశాన్ని నువ్వు శిక్షించొద్దు. Lord, please don't punish the nation because of me. నేను దేశమును పాడు చేయకుండానట్లు బద్దలైన సందులో నిలిచినకు తగిన వాడెవడని ఎంత విచారించిన ఒక్కడైనను కనబడలేదు అన్నాడు దేవుడు. So God says, in order not to destroy the nation, I could see no one standing between the breach. ఆ బద్దలైన సందులో నిలబడే వాళ్ళు కావాలి. So God wants someone, one man who can stand in the breach so that it's not destroyed. ఆ మనిషి మోషే వలె పోటపడాలా. That man should be like Moses, who should stand on behalf of the congregation. ఆ మనుషుడు దావీదు వలె పోటపడాలా. That man should be like a David, who can take the responsibility, acknowledge the failures. దేవా నేను తప్పు చేశాను. Lord, I did the sin. I am responsible for it. నేను నీ దగ్గర ప్రార్థించాల్సినంతగా ప్రార్థించలేదు. Lord, I did not pray how much I need to pray. నేను నీ సన్నిధిలో నీ వాక్యాన్ని ధ్యానించాల్సినంతగా ధ్యానించలేదు. Lord, I did not read and meditate your word how much I am supposed to do. నీకు ఇవ్వాల్సిన టైయాన్ని కూడా నేను ఇవ్వలేదు. Lord, I did not give the time which I am supposed to give. నీకు ఇచ్చే టైం కూడా నేను దొంగిలించాను. Lord, I have also steal your time.
ఇతరుల గురించి నీ సన్నిధిలో పూట పడాల్సిన నేను నీ సన్నిధిలోకి రాలేదు బాధ్యత తీసుకొని. Lord, I have to plead for other people, but I did not come before you to plead for other people, to pray for other people. దేవా ఈ తప్పు నా వల్ల జరిగింది. Lord, I come to you, Lord, I acknowledge it. ఈ తప్పు నా వల్లే జరిగింది. Oh Lord, it is my responsibility. I acknowledge, Lord, this is because of ఈ me. తప్పు నా మీదే వేయి. Lord, put that sin upon me, Lord. ఆ శాప మీద నా మీదే వేయి, ఆ తెగులు నా మీదే వేయి. Lord, that curse may come upon me, that plague may come upon me, but save your people. ప్రజలను వదిలిపెట్టు, ప్రజలు బాగు చేయి, ప్రజలను బాగు చేయి, నా మీదే వేయి ఆ శాపాన్ని. Lord, heal the people, Lord, heal them, save them, Lord. Let that curse come upon me. దిస్ ఈజ్ ది మైండ్. ఇదే ప్రధాన యాజకుని యొక్క మైండ్. This is the mindset of the high priest. ఇదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మైండ్. This is the mindset of the Lord Jesus Christ. లేకుంటే నీవు నేను ఎప్పుడూ లయం కావాలా. మన కోసం ఒక ప్రధాన యాజకుడు అక్కడ ఉన్నాడు, పూట పడ్డాడు. ఆయన అంటున్నాడు, దేవా వాళ్ళు మారుతారు మారుతారు మారుతారు, ఈ తప్పు కాయమని ప్రధాన యాజకుడు యేసు ప్రభు వారు మన కొరకు పూట పడుతున్నాడు అక్కడ. So the high priest, Lord Jesus Christ, is pleading before the throne of God, saying, "Oh Lord, forgive my people, forgive them, Lord, have mercy upon them." చూడండి మాట హిబ్రూస్ ముగిస్తున్నాను. హిబ్రూస్ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. If you see Hebrews chapter 7, 20, 21, 22 వచనాలు. 20, 21, 22. ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. Yeah. Here it says, "But this is one who was made a priest with an oath by the one who said to him, the Lord was sworn and will not change his mind. You are a priest forever." ఆయన మన కొరకు ఆయన పూటపడుతున్నాడు, దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. Here it says Jesus is the guarantor of our of his people. ఆ కారణాన్ని బట్టి మనం బ్రతికి బట్టగడుతున్నాం. And because of him, because he is interceding for us, we are saved from the uttermost. ఎందుకంటే యేసు మన గొప్ప ప్రధాన యాజకుడు. 8:2లో గొప్ప ప్రధాన యాజకుడు అని రాయబడి ఉంది. Here it says we have such a high priest. తర్వాత మనకు సరిపోయిన వాడు 7:26. 7:26 here it says, it was indeed fitting that we have such a high priest. మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు ఉన్నాడు. We have indeed a fitting high priest. తర్వాత 10:21లో దేవుని ఇంటి మీద మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, గొప్ప యాజకుడు ఉన్నాడు. And he says we have a great high priest over the house of God in chapter 10 verse 21. ఎవరు ఈ దేవుని ఇల్లు అంటే? దేవుని Who is the house of God? మనమే ఆయన ఇల్లు. We are the house of God. Hebrews 3:6. Hebrews chapter 3 verse 6. మనమే దేవుని ఇల్లు. Here it says, we are the house of God, for we are his house if indeed we hold fast on the confidence. మనమే దేవుని ఇల్లు. మన ఆ దేవుని ఇంటి మీద దేవునికి మనకి ఒక మధ్యవర్తి ఉన్నాడు, ఆయనే యేసు అనే ప్రధాన యాజకుడు. So we are the house of God, and there is a mediator between us and God, and who is the high priest, Lord Jesus Christ. ఈ భూమి మీద నీవు నేను కూడా దేవునికి, మనతో ఉన్న సమాజానికి మధ్యలో మనం కూడా లైక్ హై ప్రీస్ట్, మన హై ప్రీస్ట్ లాగా మనం కూడా దేవుని దగ్గర విజ్ఞాపన చేయబద్దులమై. So like the high priest, we are the mediators between God and the people, and we have that responsibility to pray for them.
ఇప్పుడున్న దేవుని ప్రజలు ఎవరైతే భూమి మీద ఉన్నారో వారు దేవుని దగ్గర తమ తప్పిదాలను ఒప్పుకుని దేవా ఈ తప్పు నా వల్ల జరిగిందని వాళ్ళందరూ దేవుని వైపు తిరిగితే గన అప్పుడు ఈ యొక్క తెగులు పోతుంది, అప్పటి వరకు పోదు. So the people of God need to turn to God and they need to acknowledge their failures and say, Lord, this is because of me, this plague is coming, and then God will have mercy and God will forgive. ఆ విధంగా దేవుడు మనం తన వైపు తిరుగునట్లుగా మనం దేవుని దగ్గర ఇతరుల గురించి విజ్ఞాపన చేయనట్లుగా మనం సిద్ధపడుతుందిగా. May the Lord help us and prepare us so that we may be like David and Aaron, that we stand and we pray for the people so that the Lord's anger may be removed. అహరోను వలె ధూపం వేసేవాడు కావాలా? We need the people like Aaron who can stand before the people and burn the incense, that is prayers. మోషే వలె తన నిత్యత్వాన్ని కూడా పణంగా పెట్టేవాడు కావాలా? We need people like Moses who can stand before the congregation and God and even ready to risk their life even for eternity. దావీదు వలె ఆ దోషాన్ని తన మీద వేసుకునేవాడు కావాలా? And we need people like David who acknowledge the failures and take that responsibility upon them rather than blaming others. ఈ మూడు సుగుణాలు యేసు ప్రభులో ఉన్నాయి. So these three important qualities we see in the high priest Lord Jesus Christ. అలా కాబట్టి యేసు ప్రభు యొక్క యాజకులం కనుక మనకు కూడా ఇదే మైండ్ ఉండాలి. Because Lord Jesus Christ also made us his high priest, we also need to have the same qualities. అందుకే మాట ఉంది యెహెజ్కేలు 22:30. And that's the reason Ezekiel 22:30. That is the reason it says. దేశమును పాడు చేయకుండానట్లు బద్దలైన సందులో నిలిచినకు తగిన వాడెవడని ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. So there is no one I could see who can stand between the breach in the land that I should not destroy it. దేవుడు మనల్ని ఆ విధంగా సిద్ధపరచును గాక. May the Lord prepare us. We may be that's one man who can stand for the Lord. Thank you very much. Praise the Lord. God bless you all.